నన్ను మాత్రం దయచేసి ఈరోజు డిస్టర్బ్ చేయకండి, చాలా వర్క్ ఉంది ఇవాళ నాకు. చెప్తే అర్థం కాదా? చాలా పని ఉందంటే నాకు. ప్లీజ్ అన్న, రైట్ 12 o'clock మీకు 5 minutes టైం ఇస్తా కావాలంటే. బర్త్డే రోజు నా మూడ్ చేంజ్ చేయకండి అనవసరంగా. ఐ హేట్ యూ. ఏం చేస్తున్నావు విహాన్? ఇక్కడ ఎందుకు విహాన్? నీ రూమ్ లోకి వెళ్ళి అడుగు. మై బర్త్డేనా? మై బర్త్డే రేపు. ఏంటి ఏంటంట? డాన్స్ చేద్దాం అంటున్నాడు. డాన్సా? అరే నాన్న, నాకు ఇప్పుడు చాలా పని ఉంది. ఇంకా టైం చూడు 10 o'clock. ఇప్పుడు 10 o'clock వచ్చి స్టాప్ డూయింగ్ వర్క్. Today is not my birthday. Tomorrow is my birthday. Today is 24th విహాన్. 25th is my birthday. అంటే రేపు నా బర్త్డే. ఈరోజు నైట్ 12 అయితే 25 వస్తుంది. టైం ఇస్ అప్ అంటున్నావా? టైం ఎంత విహాన్ ఇప్పుడు? 10 o'clock అయిందా? ఏంటి నాన్నకు తెలిసిపోతుంది అలా అనక. నేను అదే చెప్పా. 10 o'clock 12 o'clock వచ్చి నా దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోండి ఇద్దరు. హ్యాపీ బర్త్డే అనేది 12 o'clock వచ్చి చెప్పాలి. నాకు ఈరోజు చాలా పని ఉంది విహాన్. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి విహాన్. నన్ను స్వాతి నీకు చెప్తున్నాను, అస్సలు డిస్టర్బ్ చేయకండి ఈరోజు. రేపు ఏదున్నా రేపు పెట్టుకోండి ఉదయం. నైట్ ఏంటి మిడ్ నైట్ కేక్ కటింగ్ ఎప్పుడు రొటీన్గా. అవసరం లేదు స్వాతి, నాకు చాలా పని ఉంది. అదేంటి అలా అంటావు? నీకు చాలా పనులు ఉంటాయి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవా ఏంటి? కాదు, ఈరోజు నైట్ వద్దు, రేపు ఎలాగో సాటర్డే కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు. వీడు విహాన్ ఎందుకు అలా వస్తున్నావు? నక్కి నీకే చెప్పేది విహాన్. నువ్వు ఐసీ రేని అమ్మ లోపలికి వెళ్ళండి. నన్ను మాత్రం దయచేసి ఈరోజు డిస్టర్బ్ చేయకండి, చాలా వర్క్ ఉంది ఇవాళ నాకు. ప్లీజ్ విహాన్, హ్యాపీ బర్త్డే. ఇంకా టైం ఉంది విహాన్. 12 o'clock మిడ్ నైట్ వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పు. అంతవరకు చెప్పకు. ఇప్పుడు ఇంకా 10 ఇంకా టైం ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విహాన్. ఐ లవ్ యూ. ఇప్పుడు టైం 10 గంటలే కదా అయింది. 12 గంటలకు కదా నా బర్త్డే. ఓకే, నువ్వు వెళ్ళి పడుకుంటావు. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను. ఇవాళ అసలు ఏమీ డిస్టర్బ్ చేయకండి నన్ను, నాకు చాలా వరకు. ప్లీజ్ విహాన్. స్వాతి, నన్ను నిజంగా చెప్తున్నా, నాకు ఇవాళ చాలా హెక్టిక్ స్కెడ్యూల్. నువ్వు యాక్టివ్ పార్టిసిపేషన్ చేయకపోతే విహాన్ అట్లానే చేస్తాడు. మరి యూ షుడ్ వద్దు వద్దు అంటావేంటి? బర్త్డే సెలబ్రేషన్ రేపు కదా నా బర్త్డే. మీరు ఎందుకు ఇలా చేస్తారు? రెగ్యులర్ గా ఎవరైనా కానీ 24th మిడ్ నైట్ కేక్ కట్ చేస్తారు. అవును, నేను మాత్రం అలా వద్దు. ఈసారి రేపు సాటర్డే కదా. ఇంకా సాటర్డే రాలేదు. 12 o'clock నుంచి సాటర్డే ఇంకా రాలేదు నాన్న. ఇవాళ ఇంకా ఫ్రైడేనే ఉంది. నాకు ఇంకా వర్క్ అవ్వలేదు. వర్క్ చాలా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సారీ, నాకు సంబంధం లేదు. విహాన్ గారి ఏమంటాడు, ప్రేమతో వాడంతకు వాడు డిసైడ్ అయ్యాడు. రేపు సాయంత్రం కేక్ కట్ చేసుకుందాం. ఈరోజు మిడ్ నైట్ కేక్ కటింగ్ ఏం అవసరం లేదు. స్వాతి, విహాన్, రైని, ఐసీ మీకే చెప్పేది. మర్యాదగా వెళ్ళి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇవాళ అసలు వాడు నువ్వు చెప్పేవేం పట్టించుకోలే. వాడు మోనార్క్, వాడు రిసైన్ చేసిందే అది. థ్యాంక్ యూ సో మచ్. 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 ఇంకా థ్యాంక్ యూ సో మచ్. పాపం వాడు చేసేందుకైనా నువ్వు అసలు ఒప్పుకోవచ్చు కదా. స్వాతి, 24th మిడ్ నైటే కేక్ కట్ చేయాలని రూల్ లేదు కదా. అదేం లేదు, కానీ మా చిన్ని కోరిక ఏమనుకో. చిన్ని కోరిక. విహాన్ గడు మళ్ళీ వెళ్తున్నాడు. నన్ను అడిగితే
ప్లీజ్ విహాన్ సైలెన్స్. నో ఇట్రా నా దగ్గర ఒకసారి నువ్వు నా దగ్గర నీకు విషయం చెప్పి ఇట్రా దగ్గర రా నా దగ్గర రా స్లోగా రా నీకే ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు 10:15 అయింది 15 నిమిషాల నుంచి నన్ను సతాయిస్తున్నావు ఈ పనికి నా పని అయిపోయేది కదా. అంటే పని అవ్వదులే ఈరోజు కోర్స్ ఈరోజు కాదు నాన్న రేపు మనము కేక్ కట్ చేసుకుందాం. రేపు ఉదయాన్నే లేచి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత లంచ్కి ఎక్కడైనా బయటకు వెళ్ళి నైట్ మనము పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. టుడేనా ఈరోజు నైటే చేయాలా ఏంటి ఏమంటున్నాడు? ఎస్ టుడే వి వాంట్ టుడే ఓన్లీ అని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఇంట్లో డెకరేషన్ చేసుకుంటూ నా పనికి డిస్టర్బ్ చేసుకుంటూ ఇదంతా అవసరమా మీకు? స్వాతి దయచేసి అర్థం చేసుకో. ఈరోజు నాకు బోర్డు ఎంత 12 గంటలకు వచ్చి హ్యాపీ బర్త్డే విష్ విహాన్ లిజన్ అమ్మా లిజన్. ఎక్కడన్నా విహాన్ ఎక్కడున్నాడు విహాన్? విహాన్ లిజన్ విహాన్ ఎక్కడ? అయ్యో కర్టన్ లో ఉన్నాడు వాడు. అరవకు విహాన్ ఇంకా 12 అవ్వలేదు ఇప్పటి నుంచి హ్యాపీ బర్త్డే నా పని డిస్టర్బ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. వాడు అసలు ఎంత ప్రేమగా చెప్తున్నాడు చూడు అసలుకి. నా మాట విను విహాన్. స్వాతి ఏదో విధంగా వాడిని కన్విన్స్ చేసి మీ ఇద్దరు సైలెంట్ గా కూర్చుంటే నేను పని చేసుకుంటా. నేను మీరిద్దరు రూమ్ లో ఉన్నారు కదా హాల్లోకి వచ్చి కూర్చున్నాను. పోనీ నన్ను రూమ్ లోకి వెళ్ళమంటే నేను వెళ్ళి రూమ్ లో పని చేసుకుంటా. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి ఈరోజు నాకు చాలా పని ఉంది విహాన్. 12 గంటలకు వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పి నువ్వు ముద్దు ఇక్కడ పెట్టు వాడు ఇక్కడ ముద్దు పెడతారు రైనీ ఐసి వచ్చి చెక్ చేసుకుంటారు తర్వాత మీరు వెళ్ళిపోండి. ఈ రోజుకి ఓన్లీ హ్యాపీ బర్త్డే మాత్రమే చెప్పండి. ఈరోజు ఏమీ పెట్టుకోకండి. నాకు అసలు టైం లేదు నాకు చాలా పని ఉంది. నేను నా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి విహాన్ ప్లీజ్. గోపాల్ మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు కదా. రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాను ఇంకా నన్ను మీకు చెప్తే అర్థం కాదా చాలా పని ఉందంటే నాకు. విహాన్ ప్లీజ్ అన్న ట్రై విహాన్ ట్రై టు అండర్స్టాండ్ విహాన్. నాకు చాలా పని ఉంది విహాన్ నన్ను డిస్టర్బ్ చేయకు విహాన్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ. నేను ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా రూమ్ లో పని చేసుకుంటాను వచ్చి డిస్టర్బ్ చేయకు. నో ప్లీజ్ స్వాతి నో నో నాకు ఇవాళ చాలా ఏంటి ఐ విల్ గో రూమ్ ఓకే. నో విహాన్ నో అని చెప్పాలిరా. విహాన్ ఎస్ అని చెప్పాడు. నాన్న వద్దంటున్నారా సెలబ్రేషన్స్. వాడు స్వాతి వీడు ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు ఎస్ అని. సో అలా ఎలా అవుతుంది వాడికి పాప అర్థం కాలేదు. దేనికి ఎస్ విహాన్? ఎస్ కదా ఓకే విహాన్ బాయ్. అరే నాన్న వెళ్ళిపోతున్నారా? నువ్వు అని రెచ్చగొట్టకు దయచేసి నాకు చాలా పని ఉంది సీరియస్ గా చెప్తున్నా. బర్త్డే రోజు నా మూడ్ చేంజ్ చేయకండి అనవసరంగా కోపం తెప్పించకండి. 12 గంటలకు అయినప్పుడు రూమ్ తలుపు నాక్ చేసి వచ్చి బర్త్డే విషయం చెప్పి వెళ్ళిపోండి. ఈ రోజు వద్దు రేపు సెలబ్రేట్ చేసుకుందాం. ఈ రోజు నైట్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేద్దాం హ్యాపీగా. రేపు సాయంత్రం కేక్ కట్ చేసుకుందాం ఓకే ప్లీజ్. ఏమో ఐఎమ్ నాట్ హ్యాపీ ఈవెన్ విహాన్ నాట్ హ్యాపీ. విహాన్ నీకేం చెప్పాను? విహాన్ ప్లీజ్ ఈ రూమ్ లో నేను వర్క్ చేసుకుంటున్నావు అనుకుంటున్నాను. సరే మీరిద్దరు ఈ రూమ్ లో ఉండండి నేను ఇంకో రూమ్కి వెళ్ళిపోతా. నువ్వు ఈ రూమ్ లోనే ఉండు నేను ఇంకో రూమ్కి వెళ్తున్నా. దయచేసి డిస్టర్బ్ ఇప్పుడే కదా వర్క్ చేసుకో అని చెప్పావు మళ్ళీ ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ప్లీజ్ 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 స్వాతి వాడికి చెప్పు నువ్వు వాడిని రెచ్చగొట్టి పంపిస్తున్నావు. ఇందాక ఓకే అన్నాడు కదా వాడు. అయ్యో నేనేం అనలేదు. విహాన్ ఇందాక ఒప్పుకున్నావా లేదా చూసావా? విహాన్ ఎస్ అంటే ఏంటి? నో మోర్ సెలబ్రేషన్స్ అంట నో కేక్ కటింగ్ అంట. అర్థమైందా? వాడికి అర్థం కాకండి. ఓకే 12 o'clock మీకు 5 minutes టైం ఇస్తా కావాలంటే. అదేంటి గోపాల్ అలా మాట్లాడతావు? నాకు పన్ను అవ్వలేదు స్వాతి నేను పని చేసుకోవాలా వద్దా? నాకు చాలా పని ఉంది. రేపు అంతా మీతో స్పెండ్ చేస్తా. ఈరోజు నైట్ అంతా నన్ను వదిలేయండి ప్లీజ్ స్వాతి అర్థం చేసుకో. నేను ఇంకో రూమ్లోకి వెళ్తున్నా వాడు ఇక్కడే ఉంటాడు. నా రూమ్లోకి ఇంకో రూమ్లోకి మాత్రం ట్రై చేసి పంపించాడు. నీ ఇష్టం.
ఐ హేట్ యూ. విహాన్, విహాన్, స్టాండ్ హియర్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సిట్ హియర్. కూర్చో. విహాన్, మనము నాన్న ఇక్కడ ఒప్పుకోవట్లేదు కదా, మనము నాన్నకి ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? ఇంట్లో కాదు, వేరే ప్లేస్లో. ఏంటి ఏంటది అంటే? ఓ విహానారిక్స్ కారా. డన్, గ్రేట్ జాబ్, సూపర్. ఓకేనా? స్లోగా వెళ్ళాలి. ఓకే, విహాన్, నేను ఏమేమి కొన్నానో ఐటమ్స్ అన్నీ తీసుకొస్తాను, దాన్ని కిందకి తీసుకెళ్దాం. ఓకేనా? ఓకే, వెయిట్ 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 వెయిట్. విహాన్, కొత్త డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటున్నావు? నాన్న బర్త్డేనా నీ బర్త్డేనా? మరి నువ్వెందుకు డ్రెస్ వేసుకుంటున్నావు కొత్తవి? నేను ఓల్డ్ వన్స్ వేసుకున్నప్పుడు నువ్వు కూడా ఓల్డ్ వేసుకోవాలి కదా. రేపు వేసుకుని కానీ కొత్త డ్రెస్. ఇప్పుడు ఎందుకు కేక్ కటింగ్ కి? విహాన్ బేబీ, ఇప్పుడు కేక్ కటింగ్ ఎందుకు? సరే, నీ ఇష్టం, వేసుకో. నువ్వు వినవు, మీ నాన్న వినరు మాట. ఇంకా నన్ను ఎందుకు అడగడం చెప్పు, మీరే వేసుకోండి. నా మాట అసలు పట్టించుకోవే. నీ ద్వారానేదో నీదేనే. దాలే, ఓపెన్ చేస్తా. ప్యాంట్ మటుకు నీ రూమ్ లో తీసుకుంటావు, షర్ట్ మటుకు ఇక్కడ తీసుకుంటావా? ఇదేం లెక్కరా నీకు? 3, 2, 1 go. అవునా, లేట్. I'm coming. Let's go. విహాన్, బర్త్డే ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టేసాను, స్లోగా వెళ్దాం. ఓకే, లెట్స్ గో. I know, baby. That's why I called. So what are you doing? I need all that decorations to make on my dad. బాబాయ్ లోపల ఉన్నాడు, బాబాయ్కి తెలియకుండా సర్ప్రైజ్ గా చేస్తున్నావు. వాడు ఏమంటున్నాడంటే డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసుకుని కార్లో డెకరేట్ చేస్తున్నాము అని అంటున్నాడు. Yeah, all my Rihanna sister. They have my name as Superman with it. Okay, you decorated, baby. Yeah, then with Sunny to open. Bye. Bye-bye. Beep. సో నేను విహాన్ కిందకి వచ్చాము కార్ దగ్గరికి. ఇంకా చూడాలి, ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఎలా ఎంత తొందరగా చేస్తామో అర్థం కావట్లేదు. 11:30 కల్లా మేము ఫినిష్ చేసి గోపాల్ని తీసుకొచ్చి ఇంకా చాలా ప్లాన్ ఉంది అన్నమాట. అదంతా మీరు చూడండి, అది నేను చెప్పను. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్న డెకరేషన్ ఏదో సింపుల్గా మాకు వచ్చినట్టుగా మేము చేసేస్తున్నాం. ఏం విహాన్? Yes, with water. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాడు విహాన్. సో దిక్కి ఎందుకు ఓపెన్ చేశాను అనుకుంటున్నారు కదా, డెకరేషన్ దీంట్లోనే చేయబోతున్నాము నేను విహాన్ ఇద్దరం కలిసి. విహాన్ బేబీ, నువ్వు నన్ను సతాయించకుండా నాకు బాగా హెల్ప్ చేయాలి, అర్థమైందా? ఓకే, డన్. Done. ఈ టైంలో ఎక్కడికో తీసుకెళ్తున్నావు అంటే నాకు తెలిసి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఏమైనా బర్త్డే పార్టీ అరేంజ్ చేసావా? అలాగేం కాదే. ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది.